హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు వరు ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ ఛానల్లో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ అనేటువంటివి అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అయితే మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని జనరల్ స్టడీస్ బిట్స్ గురించి చెప్పుకుందామండి. గత వీడియోలోని కొన్ని జనరల్ స్టడీస్ బిట్స్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. ఈరోజు మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. దీంట్లో మొదటి ప్రశ్న, 2023లో G20 సదస్సును ఏ దేశం నిర్వహించింది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, ఇండియా అండి. భారతదేశంలోని ఈ G20 సదస్సుని నిర్వహించడం జరిగింది. తర్వాత ప్రశ్న చూసినట్లయితే, భారతదేశపు ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, నిర్మలా సీతారామన్. తర్వాత ప్రశ్న, భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ ఎవరు? భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, లార్డ్ విలియం బెంటిక్. లార్డ్ విలియం బెంటిక్ అనేవాడు తొలి గవర్నర్ జనరల్గా భారతదేశానికి పనిచేశారు. అయితే తర్వాత ప్రశ్న చూసినట్లయితే, భారతదేశపు మొదటి ఆధునిక నగరం ఏది? భారతదేశపు మొదటి ఆధునిక నగరం ఏది? ఆప్షన్ బి, కోల్కతా. తర్వాత ప్రశ్న, సైమన్ కమిషన్ ఎందుకు భారతీయుల నిరసనకు గురైంది? సైమన్ కమిషన్ ఎందుకు భారతీయుల నిరసనకు గురైంది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, సైమన్లో భారతీయులు లేకపోవడం వల్ల. ఈ సైమన్ కమిషన్లోని భారతీయులు లేకపోవడం వల్ల. అయితే తర్వాత ప్రశ్న, భారత రాజ్యాంగ నిర్మాతగా పేరుగాంచిన వ్యక్తి ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తర్వాత ప్రశ్న, భారత పార్లమెంట్లో ఎన్ని సభలు ఉంటాయి? ఆప్షన్ బి, 2. భారత పార్లమెంట్లో 2 సభలు అనేటువంటివి ఉంటాయి. అవి ఒకటి లోక్సభ, రాజ్యసభ. తర్వాత ప్రశ్న చూసినట్లయితే, రాష్ట్రపతి హక్కులను ఉపయోగించకుండా పార్లమెంట్ చేయలేని పని ఏది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం. రాష్ట్రపతి హక్కు లేకుండా పార్లమెంట్ చేయలేని పని ఏదంటే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం. తర్వాత ప్రశ్న, సుందర్బన్ మ్యాంగ్రూవ్ అటవీ ప్రాంతం ప్రధానంగా ఏ నదికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ, గంగా నది. తర్వాత ప్రశ్న చూసినట్లయితే, భారతదేశపు అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం ఏది? ఆప్షన్ సి, మౌసిన్ రాన్. తర్వాత ప్రశ్న, తాపీ నది ఏ సముద్రంలో కలుస్తుంది? తాపీ నది ఏ సముద్రంలో కలుస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, అరేబియా సముద్రం. అలాగే తర్వాత ప్రశ్న, భారతదేశంలో మిగులుగా ఉత్పత్తి అయ్యే ధాన్యం ఏది? ఆప్షన్ బి, బియ్యం అండి.
అలాగే తర్వాత ప్రశ్న చూసినట్లయితే భారతదేశంలో ప్రస్తుత జిఎస్టి దరఖాస్తు ప్రారంభమైన సంవత్సరం ఏది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి 2017. 2017లో ఈ జిఎస్టిని ప్రారంభించడం జరిగింది. అలాగే తర్వాత ప్రశ్న నియోజిత విదేశీ నిధులు అనే పదం ఏమి సూచిస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి ఇతర దేశాల నుంచి భారతదేశానికి పెట్టుబడులు. తర్వాత ప్రశ్న చూసినట్లయితే భారతదేశపు మొదటి మిసైల్ మ్యాన్గా ఎవరు ప్రసిద్ధి చెందారు? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి అబ్దుల్ కలాం. తర్వాత ప్రశ్న ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి బెంగళూరు. అయితే తర్వాత ప్రశ్న మొట్టమొదటి భారతీయ చంద్రయాన్ ఎప్పుడు ప్రయోగించబడింది? మొట్టమొదటి భారతీయ చంద్రయాన్ ఎప్పుడు ప్రయోగించబడింది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి 2008. అలాగే 2023 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి ఎవరికి వచ్చింది? 2023 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి ఎవరికి వచ్చింది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి నర్గీస్ మొహమ్మద్. తర్వాత ప్రశ్న భారత్లో ప్రస్తుతం అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి గోరఖ్పూర్. తర్వాత ప్రశ్న 2024లో T20 వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది? 2024లో T20 వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి వెస్టిండీస్ అండ్ యుఎస్ఏ. తర్వాత ప్రశ్న సముద్రగుప్తుడు ఏ వంశానికి చెందినవాడు? సముద్రగుప్తుడు ఏ వంశానికి చెందినవాడు? ఆప్షన్ బి గుప్త వంశం. తర్వాత చూసినట్లయితే కేరళ రాష్ట్రానికి సంబంధించి ఖరీఫ్ అండ్ రబీ పంటలు అన్న పదాలు సాధారణంగా ఏ పంటలకు వర్తిస్తాయి? ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి వరి పంటకు వర్తిస్తుంది. అలాగే భారతదేశంలో శ్వేత విప్లవం పితామహుడు ఎవరు? ఆప్షన్ బి వర్గీస్ కురియన్. శ్వేత విప్లవ పితామహుడు ఎవరండి? వర్గీస్ కురియన్. తర్వాత ప్రశ్న భారతదేశంలో శ్వేత విప్లవ ప్రధాన ఉద్దేశం ఏమిటి? శ్వేత విప్లవం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ బి పాల ఉత్పత్తిని పెంచడం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటండి? పాల ఉత్పత్తిని పెంచడం. తర్వాత ప్రశ్న ఆపరేషన్ ఫ్లడ్ ప్రోగ్రామ్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి ఎన్డిడిబి. తర్వాత ప్రశ్న హరిత విప్లవం భారతదేశంలో ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆప్షన్ బి 1965 సంవత్సరంలో ఈ హరిత విప్లవం భారతదేశంలో ప్రారంభమైంది.
అలాగే భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు? హరిత విప్లవ పితామహుడు ఎవరు? ఇంకా ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి ఎంఎస్ స్వామినాథన్. హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్. అలాగే హరిత విప్లవంతో గణనీయంగా పెరిగిన ప్రధాన పంటలు ఏవి? హరిత విప్లవంతో గణనీయంగా పెరిగిన ప్రధాన పంటలు ఏవి? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి గోధుమ అండ్ బియ్యం. తర్వాత చూసినట్లయితే హరిత విప్లవం కారణంగా ఏ రాష్ట్రం అత్యధిక లాభం పొందింది? హరిత విప్లవం వల్ల ఏ రాష్ట్రం అత్యధిక లాభం పొందింది? ఆప్షన్ బి పంజాబ్. తర్వాత ప్రశ్న, హరిత విప్లవంతో సంబంధం కలిగి ఉన్న ఆధునిక వ్యవసాయ విధానం ఏమిటి? ఇంకా ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాలు, హెచ్వైవి సీడ్స్. తర్వాత భారతదేశపు మొదటి మహిళా గవర్నర్ ఎవరు? భారతదేశపు మొదటి మహిళా గవర్నర్ ఎవరు? ఆప్షన్ ఏ సరోజినీ నాయుడు. తర్వాత ప్రశ్న, భారతదేశపు రాజధానిని కోల్కతా నుండి ఢిల్లీకి మార్చిన గవర్నర్ జనరల్ ఎవరు? భారతదేశం యొక్క రాజధానిని కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చిన గవర్నర్ జనరల్ ఎవరు? ఇంకా ఆన్సరు ఆప్షన్ బి లార్డ్ హార్డింగ్. రెండవ హార్డింగ్ అనేటువంటి వాడు కోల్కతా నుంచి ఢిల్లీకి భారతదేశం యొక్క రాజధానిని మార్చడం జరిగింది. రెండవ హార్డింగ్. తర్వాత ప్రశ్న, 1942లో మహాత్మా గాంధీ ప్రారంభించిన ఉద్యమం ఏది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి భారత్ విడిచిపోండి ఉద్యమం. దీన్నే క్విట్ ఇండియా ఉద్యమం అని కూడా అంటాం. తర్వాత ప్రశ్న, భారతదేశపు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ డి 8.